వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. అందరికీ నమస్కారము. నేను మీ గౌతమి. రోజు జరిగిన భోగ్ వీడియోని అందరు చూశారు కదా. అయితే 17వ తేదీ మంగళవారం పిల్లల పుట్టింటికలు అనమాట. ఆ రోజు ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశామో అన్నది ఈ వీడియోలో ఉంటుంది, చూసేయండి. ఉదయాన్నే ఫస్ట్ వచ్చేసి సుంకులమ్మకి చేశారనమాట. సుంకులమ్మకి వెళ్ళడానికి ఇక్కడ అందరు ప్రిపేర్ అవుతున్నారు. మా అక్క బోనం ఎత్తుకుంది చూడండి, తనే మా పెద్దక్క. దేవునికి స్టార్ట్ అయ్యే ముందు ఇంకా బకరాని పూజించుకొని అందరు బకరకి మొక్కుకుంటున్నారు. ఏంటి అందరు ఉన్నారు వీడియోలో, నేను లేను అనుకుంటున్నారా? ఆ వీడియో తీస్తుంది నేనే, అందుకోసమే నేను వీడియోలో లేను. ఇంకా అక్క వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా నేను రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత కార్ తీసుకొని మేము బయలుదేరాం అనమాట. కార్ తీసుకొని బయలుదేరినాం కానీ వాళ్ళకంటే ముందుంటామని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ వాళ్ళకంటే లేట్గా వెళ్ళాము. దానికి తోడు అక్కడ స్వామికి చేసేది కూడా అయిపోయింది. రోడ్డు కనుక్కోలేక వెళ్ళడం లేట్ అయిందనమాట. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళేసి మొక్కుకొని తర్వాత అక్కడ పక్కన ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడనమాట. ఆంజనేయ స్వామిని కూడా మొక్కుకొని మళ్ళీ మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత అందరికీ ప్రసాదం దొరికిందో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం ఆ ఆంటీ తెచ్చి మరీ ఇచ్చింది ప్రసాదం తీసుకోమ్మా అని. నాకు చాలా హ్యాపీగా అనిపించింది లేట్గా వచ్చిన ప్రసాదం దక్కినందుకు. ఇంకా మేము మళ్ళీ ఇంటికి వచ్చే లోపల మా మమ్మీ వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు. ఇక్కడ టిఫిన్కి వచ్చేసి పులగం పచ్చడి చేశారు, అదేవిధంగా సాంబార్ కూడా చేశారు. టేస్ట్ బాగుంది. అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి కొద్దిగా గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ మత్రాలమ్మకి చేశారు. ఈ మత్రాలమ్మ దేవత మా మామ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది. సో ఇక్కడ బక్రాన్ని పూజించుకొని ఇంకా అందరం అక్కడికి వెళ్ళిపోయాము. మేము అక్కడికి వెళ్ళేలోపే ఇక్కడ అమ్మవారిని రెడీ చేస్తున్నారనమాట పూజించడానికి. ఇంకా పూజ చేస్తున్నారు కాబట్టి మేమందరం అక్కడే కాసేపు ఉన్నాము. ఇక్కడ కింద పొయ్యి ఉంది కదా, అక్కడ వచ్చేసి నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా పూజ ఓ పక్క జరుగుతుంది. పూజ జరిగే సమయంలో తప్పట్లు వాయిస్తూనే ఉంటారు కదా, ఇంకా ఆ తప్పట్ల సౌండ్కి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చూసేయండి. దేవతకు సమర్పించాల్సిన బకరాన్ని సమర్పించిన తర్వాత బకరాతో మళ్ళీ ప్రసాదంగా తయారు చేస్తారు. అది వచ్చేసి పేరి బొట్టి. తర్వాత నైవేద్యంకి మనం బియ్యం పాయసం కూడా చేసాము. ఆ తర్వాత ఇంకొంచెం టైం పడుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చేసాము. ఇక్కడ మెయిన్ ఈ దేవతను కూర్చోబెట్టే పిల్లల ఎంటికలు తీస్తారు. ఈ దేవత ఎవరు అని అంటే తుల్జా భవానీ. పెట్టెలోని ముడుపులో ఉండే అమ్మవారిని బయటికి తీసి అమ్మవారిని పూజించుకుంటారు. పూజించుకుని టెంకాయలు కూడా కొడతారు. ఆ తర్వాత అమ్మవారిని ఇంట్లో పెళ్లికాని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చి కంసాలి దగ్గరికి పంపిస్తారు. ఇక్కడ అదే జరుగుతుంది, చూసేయండి. అక్కడ ఆ పని కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి మత్రాలమ్మ దగ్గరకు వచ్చేసాము. ఇంకా దేవతకి సమర్పించాల్సిన నైవేద్యాలు ఉన్నాయి కదా, అవన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి పేరిబోటి చేశారు. మీకు అక్కడ గిన్నెలో కనిపిస్తుంది కదా, దాన్నే పేరిబోటి అంటారనమాట. ఇంకా రెడీ అయిన ప్రసాదాలు దేవునికి పెట్టేసిన తర్వాత మిగతా వాళ్ళందరికీ ప్రసాదంగా పంచుతారు. అందరూ స్వీకరిస్తారు దాన్ని. అమ్మ పూజ కంప్లీట్ అయ్యే లోపల 1:30 అట్లా అయిందనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైము. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ 4:30 ఆ టైంలో తుల్జా భవానీని
పూజించుకోవడానికి ఇక్కడంతా రెడీ చేస్తున్నారు. తుల్జా భవానికి చేసేటప్పుడు మా రిషికకి మా డ్రెస్ వేస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. సో మా చిన్నక్క ఆర్డర్ చేసింది అనమాట ఈ డ్రెస్ మీషోలో. దీని డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే నా కామెంట్ బాక్స్లో అడగండి, నేను ఆ డీటెయిల్స్ పెట్టేస్తాను. అన్నట్టు అడగడం మర్చిపోయాను, ఈ లుక్లో మా రిషిక ఏ విధంగా కనిపిస్తుంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా అమ్మవారి బిళ్ళలని కంసాలి దగ్గరికి పంపించాం కదా, సో అమ్మవారిని పూజించుకోవడానికి కావాల్సిన సామాగ్రి అంతా తీసుకొని ఇక్కడ రిషిక బయలుదేరిందనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ దేవతను పూజించుకొని తీసుకొని వస్తుంది దేవతని. అసలు మా రిషిక ఈ ప్రాసెస్ అంతా చేయడానికి కోఆపరేట్ చేస్తుందో లేదో అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాము, కానీ తను చాలా బాగా కోఆపరేట్ చేసింది. నార్మల్గా దేవుళ్ళకి చేసేటప్పుడు తప్పట్లు కొట్టుకుంటూ వెళ్తారు కదా, కానీ ఈ తుల్జా భవానీ దేవతకి చేసేటప్పుడు ప్లేట్లు తీసుకొని ఇలా పాటలు పాడుకుంటూ సౌండ్స్ చేసుకుంటూ తీసుకెళ్తారనమాట. చూడండి దేవతలని చూపిస్తున్నారు ఇక్కడ. దేవతలకి పూజించుకొని మళ్ళీ ఆ బాక్స్ లో పెట్టుకొని రిషిక దేవతలని మోస్తూ తీసుకెళ్తుంది. ऋषि चल అది వారు రెడీ గాలి అత్త ఇట్లా తీయత్త, నేను మొక్కొస్తా. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే మా డాడీ సైడ్ చూస్తుంది అనమాట. మా డాడీ సైడ్ చూసి ఓకే అని చెప్పు అని అంటున్నాం మేము ఇక్కడ. ఇంకా మోసుకొచ్చిన అమ్మవారిని కిందికి దించుతున్నారు. ఇక్కడే అన్నమాట అమ్మవారికి చేసేది, అంటే ఇక్కడే అమ్మవారి ముందరనే కూర్చోబెట్టేసి పిల్లలకి వెంట్రుకలు తీస్తారు. అది కొద్దిగా సమయం పడుతుంది. ఇంకా వీడియో చాలా లెంతీగా ఉంది, సో అందుకోసమే పుట్టింటికల వీడియో పార్ట్ 2గా పెడతాను. అది నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.